హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి. ఫస్ట్ అయితే అలోవెరా జెల్ని అయితే కొద్దిగా తీసుకోండి ఒక గిన్నెలకి. తర్వాత దాంట్లోనే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేయండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 వేసేసేయాలన్నమాట. మనము ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్స్ మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే ఇది మన స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా మంచిదన్నమాట. ఇలా 2 వేసేసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా రోజ్ వాటర్ను కూడా వేసేసుకోండి. అలోవెరా జెల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ని వేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఇలా క్రీమీగా వస్తుందన్నమాట. ఇలా మిక్స్ చేసామంటే చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా బాగా కలిపేసేయాలన్నమాట. ఇది మనము స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1 మంత్ వరకు ఉంటుంది. తర్వాత మనం బయట పెట్టేసుకున్నామంటే ఒక 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనము 1 వీక్ అనే కాదండి 15 డేస్ అయినా ఉంటుంది. కానీ 1 వీక్ వరకు అయితే మంచి స్మెల్తో పాటు చాలా నీట్గా ఇప్పుడు తయారు చేసినట్లుగానే ఉంటుందన్నమాట. దీన్ని మనం ప్రతిరోజు నైట్ మనం పడుకునేటప్పుడు మన స్కిన్కి అప్లై చేసుకున్నామంటే మన ఫేస్కు అలాగే హ్యాండ్స్కు మన లెగ్స్కు ఇలా అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చలికాలం కదా, స్కిన్ అంతా చాలా మందికి పగులుతూ ఉంటుంది, తెల్లగా అయిపోతూ ఉంటుంది, మంట తీస్తూ ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు చల్లగాలికి. అందుకోసమని ఇలా నైట్ మనం రోజు డైలీ ఇలా కనుక అప్లై చేసుకున్నామంటే మనం ఎటువంటి మాయిశ్చరైజర్లు కానీ ఎటువంటి క్రీములు కానీ ఎటువంటి లోషన్లు కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదనమాట. ఇది మనకి చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మన స్కిన్ మంచిగా షైనీగా తయారవుతుందన్నమాట. విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల మన అందం రెట్టింపు అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం నిమ్మకాయ ఉప్పని కొద్దిగా వాడిపోయిందనో లేదంటే మనం కట్ చేసిన తర్వాత సగం వాడేస్తాం, సగం ఇంకా ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా. కానీ నిమ్మకాయ తొక్కతోటి కూడా చాలా ఉపయోగం అండి. ఇలా నిమ్మకాయ తొక్కతోటి ఇలా గోర్ల పైన ఇలా బాగా రుద్దాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇలా బాగా రుద్దినామంటే మనకేమవుతుందంటే గోర్ల చుట్టూరా పగలడం కానీ అలాగే మంట తీయడం కానీ స్కిన్ అంతా, అలాగే స్కిన్ డ్యామేజ్ అయినట్టుగా కావడం కానీ, చలికాలము చాలా పగిలినట్టుగా స్కిన్ అంతా లేసినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా, అలా లేయకుండా ఉంటుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా అప్లై చేయడం వల్ల గోర్లు కూడా మనకి బారకుండా షార్ప్గా లేకుండా అలాగే ఇరిగిపోకుండా బాగా ఉంటాయన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగును వాడుకున్న తర్వాత మిగిలిన పెరుగును ఇలానే పెట్టేసి గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాము. కానీ ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మెల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లోకి ఈ స్మెల్ మనకి పట్టుకుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ కూడా పెరుగుకు పట్టుకొని పెరుగు కూడా కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలి, పెరుగు స్మెల్ రాకుండా ఉండాలి. అలాగే మనకి ఈ ఈ పెరుగు వల్ల ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి గిన్నెలో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అస్సలు మనకి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాదు, అలాగే మనకి ఇది కూడా స్మెల్ రాదనమాట, పెరుగు కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నెయిల్ పాలిష్ని అయితే వాడుతూ ఉంటాం కదా. నెయిల్ పాలిష్ని మనము ఇలా పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది అనమాట. మనం ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తాం కదా, పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలి, మనకి నీట్గా ఉండాలి. అలాగే మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా సంవత్సరం పాటున్నా కూడా మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. నెయిల్ పాలిష్లో కొద్దిగా ఇలా గడ్డ కట్టినట్టు అనిపించినా లేదంటే అది కొద్దిగా తిక్కుగా అయిపోయి మనకి పెట్టుకోవడానికి సరిగ్గా రాక అతుక్కున్నట్లుగా అనిపించినా కొద్దిగా మనము బాడీ స్ప్రే ఉంటుంది కదా, అదైతే కొద్దిగా వేసేసి ఇలా బాగా కలిపేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి గడ్డ కట్టడము అలాగే మనకి పాడవడం అనేది జరగదనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం నెయిల్ పాలిష్ని ఒక్కొక్కసారి మూత అనేది టైట్గా పట్టేస్తూ ఉంటుంది. మనం ఎంత తీసినా కూడా రాదనమాట. ఇది గట్టిగా పట్టేసినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా మనము నెయిల్ పాలిష్ని
ఇలా తీసేటప్పుడు గట్టిగా ఉంది అనుకోండి, మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ అయితే కొద్దిగా తీసుకొని ఇలా వ్యాజ్లిన్ అయితే ఆ నెయిల్ పాలిష్కి ఇలా చుట్టూరా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి నెయిల్ పాలిష్ అనేది గట్టిగా అవ్వడం కానీ, గడ్డ కట్టినట్టుగా కానీ ఏమీ కాకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడు కావాలన్నా ఫ్రీగా వచ్చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా, దోశ పైన ఎగ్గును వేస్తూ ఉంటాము. మనం ఫస్ట్ ఆమ్లెట్కి ఎలా వేసుకుంటామో అలా ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలిపేసామంటే మనకి ఉప్పు, కారం, పసుపు అనేది ఉండలు లేకుండా బాగా ఎగ్గులో కలుస్తుందనమాట. ఎప్పుడైనా సరే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా అయితే చెయ్యండి. ఉప్పు, కారంలో కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇంకా మీరు ఏది వేసుకుంటారో, టమాటాలు వేస్తూ ఉంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, ఏది వేసినా సరే ఇలా ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఎగ్గునైతే వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఎగ్ దోశకైతే కలుపుతున్నానమాట. మనము ఎగ్ దోశ వేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఎగ్గును వేసే కంటే ఇలా దోశ పైన ఆమ్లెట్ వేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంకా మనకి పచ్చడి కానీ ఏది అవసరం లేదనమాట. ఈ దోశలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసామంటే. ఇలా మనం దోశ వేసుకొని దోశ పైన ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ బ్యాటర్ని వేసేసేయండి. చూడండి ఇలా వేసేసి ఇంకా మొత్తం దోశ పైనంతా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, ఎగ్ దోశ మనం డైరెక్ట్గా ఎగ్గును వేసే కంటే ఇలా మనము అన్ని ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకొని వేసేసామంటే మనకి ఇంకా పచ్చడి అనేది ఏమీ అవసరం ఉండదన్నమాట. ఒక్క దోశ తిన్నామంటే పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చడితో అవసరం ఉండదు. మనము ఒక్కరమే ఉన్నప్పుడు పచ్చళ్ళు అవన్నీ చేసుకోవాలంటే కొద్దిగా టైం అనేది పడుతుంది కదా, అలా మనకి టైం ప్రాసెస్ లేకుండా సింపుల్గా అయిపోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఎగ్ పైన దోశ పైన ఎగ్ వేసేసుకోండి ఇలా ఆమ్లెట్ మాదిరి. ఇంకా అంతేనండి, ఇంకా పచ్చడి ఏమి అవసరం లేకుండా మన పొట్ట ఫుల్ అయిపోతుంది. అలాగే బాగా ఎంజాయ్ చేశారనమాట. తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తినాలన్నమాట ఏదైనా సరే ఫుడ్ను. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బుక్స్ని అయితే చదువుతూ ఉంటాం కదా, చదివి మళ్ళీ మనం ఏదైనా ఇంట్లో కిచెన్లో కానీ ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంకా ఇలా క్లోజ్ చేసేసి వెళ్తూ ఉంటాము. లేదంటే ఇలా ఒక్కొక్కసారి మనం ఎక్కడి వరకు అయితే చదివామో అక్కడి వరకు ఇలా మనము పెన్సిల్ను కానీ లేదంటే పెన్నును కానీ పెట్టి వెళ్తూ ఉంటాం అనమాట. కానీ ఇలా పెన్సిల్ను పెట్టినా పెన్నును పెట్టినా మనం మళ్ళీ ఇలా తీసేటప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటుంది. పడిపోయిందంటే మళ్ళీ మనం ఎక్కడి వరకు చదివాము, ఎన్నో పేజీ వరకు చదివాము అని వెతుక్కుంటూ ఉంటాము. అలా వెతకడం వల్ల టైం అనేది లేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఏ పేజీ వరకు అనేది మళ్ళీ దాన్ని చూడాలి, మళ్ళీ తీసుకోవాలి. అలా కాకుండా ఇలా మనము టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా జుట్టుకు పెట్టుకునేటివి, ఆ పిన్నుని ఇలా పెట్టేసేయండి. మనం ఎక్కడి వరకు చదివామో ఇంకా మనకి అక్కడి వరకు పెట్టేసేసి తర్వాత క్లోజ్ చేసేసేయండి. ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు మీ పని చేసుకొని వచ్చి ఓపెన్ చేసినా కూడా మనం ఎక్కడికి వరకు అయితే పెట్టామో అక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి, ఇలాంటి మూతని. తర్వాత దాంట్లో పసుపునైతే వేయండి కొద్దిగా. ఇలా పసుపును ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసేసి ఇప్పుడైతే దేంట్లో కొద్దిగా పేస్ట్ను కూడా వేయాలన్నమాట. పసుపులో ఇలా పేస్ట్ను వేసి మనము రెండింటిని కలిపి అప్లై చేయడం వల్ల మన ఫేస్ పై మనం ముక్కు పైన చాలామందికి వైట్ హెయిర్స్, బ్లాక్ హెయిర్స్ వస్తూ ఉంటాయి కదా, అవి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మొహం మీద చాలా చిరాకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకోసమని ఇలా మనము ఫేస్ పైన ఇలా ఫేస్ పైన కాదు, ముక్కు పైన ఇలా మనము పసుపు అలాగే పేస్ట్ను రెండింటిని కలిపి అప్లై చేయడం వల్ల బ్లాక్ హెయిర్స్ ఉన్నా వైట్ హెయిర్స్ ఉన్నా పోతాయన్నమాట. మనకి నీట్గా వస్తుంది. ఇలా ఒక 4-5 రోజులు చేసి చూడండి, రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది. ఇలా మనం బాగా అప్లై చేయాలన్నమాట. ఇలా బాగా రుద్దినట్టుగా మసాజ్ చేసినట్లుగా చేయడం వల్ల మనకి నీట్గా అయిపోతుంది అనమాట. ఇలా ఒక 4 రోజులు చేయండి, ఇంకా అసలు ఏమీ ఉండవు. దీనికోసమని రకరకాల క్రీములు అవి ఇవి వాడుతూ ఉంటారు కదా, ఏది వాడకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దారాన్ని అయితే ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా 5 పొరలుగా దారాన్ని అయితే తీసేసుకోండి. 5 పొరలుగా తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా
మనకి ఒక్కొక్క పొరతో ఇలా లెక్క వేసుకుంటూ 5 పొరలు తీసుకోవాలి. మామూలుగా మనకి ఉడిబియ్యం పెట్టేటప్పుడు ఇలా 5 పొరల దారాన్ని కూడా వేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా వీడియోలో చూపించినట్లుగా 5 పొరల దారాన్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇలా 5 పొరలు వచ్చిన తర్వాత ఇలా తుంచేసుకోండి. తర్వాత ఈ దారానికి పసుపునైతే రాయాలన్నమాట. మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపుని కొద్దిగా వాటర్ అయినా కలిపేసుకోండి, లేదంటే డైరెక్ట్గా పోయాలంటే అతుక్కోదనమాట. అందుకని కొద్దిగా వాటర్ని కలిపేసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఇలా పూసేసేయండి. ఇలా పసుపును రాయడం వల్ల మనకి దారం అనేది పచ్చగా అయిపోతుంది కదా. ఇది ఎందుకు ఇలా చేయడము అనేది చెప్తాను. చాలామందికి ఇంట్లో పూజలు కానీ, ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉన్నప్పుడు, పండుగలు కానీ ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. పీరియడ్స్ని మనము లేట్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము. అవి అస్సలు మంచిది కాదు. హెల్త్కి అలా వేసుకోవడము అసలు అలా వేసుకోకూడదనమాట. అందుకోసమని ఇలా మనము పసుపు దారాన్ని ఇలా 8 షేప్ వచ్చేటట్టుగా మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, మన అక్కలు, వాళ్ళతోటి ఇలా కట్టించుకున్నామనుకోండి మనకి పీరియడ్స్ అనేది 2-3 రోజులు లేట్ అయిపోతాయి అన్నమాట. మనకి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇలా చేయండి. ఇది 3 రోజుల వరకు అలానే పెట్టేసుకోండి. మనకి పీరియడ్స్ అనేది లేటుగా వస్తాయి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి ప్రతి ఒక్క ఆడవారికి. ట్యాబ్లెట్స్ వేసుకొని హెల్త్ను పాడు చేసుకోకుండా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఇలాంటివి ఏదైనా మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి రోలర్ అయితే వస్తూ ఉంటుంది కదా. ఇదైతే నేను వాల్పేపర్ ఆర్డర్ పెట్టింటే వచ్చిందనమాట. మనం దీనికి ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, చూడండి నేనైతే ఇప్పుడైతే ఇలా కొద్దిగా తీసుకున్నాను అనమాట. దీనికి ఇలా యూ పిన్స్ ఉంటాయి కదా, యూ పిన్స్ని అయితే పెడుతున్నాను. ఎందుకు యూ పిన్స్ని పెడుతున్నాను అని అనుకుంటున్నారా, మీకే అర్థమవుతుంది. చూడండి ఇలా మనకి ఎన్ని కావలిస్తే అన్ని, ఒక 2, 3, 4, 5 అది మీ ఇష్టం. ఎన్ని కావలిస్తే అన్ని ఇలా పిన్స్ని అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు దీనికి డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా అంటించేసేయండి. డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే అంటించేసేయాలన్నమాట. ఇలా అంటించిన తర్వాత ఇప్పుడు మనకి కిచెన్లో మనకి ఎక్కడైతే అనుకువగా ఉంటుందో, మనకి ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని అయితే అతికిచ్చేసేయాలి. ఇలా అతికించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కసారి అంట్లు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా, దానికి ఉండే మనకి ఇలా స్పూన్లు తగిలించేదాన్ని పోతూ ఉంటాయి అన్నమాట. ఊడిపోయినప్పుడు మనకి ఈ స్పూన్లు ఎక్కడ తగిలించుకోవాలి గరిటెలు అనేది ఆలోచిస్తూ ఉంటాం. దానికోసం స్టాండ్లు అవి కొంటూ ఉంటాం. అవి ఏవి అవసరం లేకుండా ఇలా తయారు చేసి పెట్టేసుకున్నామంటే చూడండి, మనం ఎన్ని గరిటెలనైనా పెట్టేసుకోవచ్చు, అలాగే ఎన్ని స్పూన్లనైనా ఎన్ని గంటలనైనా తగిలించుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీనికోసం సపరేట్ స్టాండ్ అది ఇది కొనాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇలా చిన్న గరిటెలు కానీ, చిన్న స్పూన్లను కానీ, పెద్ద గరిటెలను కానీ, పెద్ద స్పూన్లను కానీ తగిలించుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఆయిల్ డబ్బానైతే తీసుకోండి. మనం తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని తర్వాత ఒక చిన్న మూతనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసేయండి. ఇలా ఆయిల్ వేసేసి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కాఫీ పొడిని కూడా వేయండి. కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే అది, ఈ రెండింటిని వేసేసి ఆయిల్ కాఫీ పొడి 2 బాగా కలిసేలాగా కలిపేసేయండి. ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే, చాలామంది కంప్యూటర్ దగ్గర ఎక్కువగా వర్క్ చేయడం వల్ల, ల్యాప్టాప్ దగ్గర వర్క్ చేయడం వల్ల, అలాగే నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కానీ, లేదంటే ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం వల్ల కానీ కళ్ళ కింద నల్లగా డార్క్ సర్కిల్స్ వచ్చి ఉంటాయి కదా. అవి వచ్చి ఉన్నప్పుడు అవి మనం దాన్ని పోగొట్టుకోవడానికి అనేసి రకరకాల క్రీములు వాడుతూ ఉంటాము. ఆ క్రీములు వాడాల్సిన అవసరం లేకుండా ఇలా ఆయిల్లో కొద్దిగా కాఫీ పొడిని వేసేసి మనం బాగా కళ్ళ కింద అప్లై చేయడం వల్ల మనకి కళ్ళ కింద ఉండే నలుపు, అలాగే మనకి కళ్ళ చుట్టూరా నల్లగా అయిపోయి గీతలు పడి ఉంటాయి కదా, అదంతా పోతాయి అన్నమాట. ఇలా రెగ్యులర్గా అప్లై చేయాలి. అప్లై చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి చిన్న చిన్న మిర్రర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అయినా, నార్మల్ది ఇలా చిన్నదైనా సరే, అది మనము తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు దాన్ని పట్టుకోవడం వల్ల జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి చూడడానికి కూడా సరిగ్గా కనిపించదు, పట్టుకున్నప్పుడు కూడా జారిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి అది నీట్గా లేనప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఆ మిర్రర్ పైన కొద్దిగా పేస్ట్ని అయితే అప్లై చేయండి. పేస్ట్ని అప్లై చేసేసి ఇలా మనము బాగా రుద్దాలన్నమాట. ఇలా రుద్దేసేసి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ని కానీ, లేదంటే ఒక క్లాత్ని కానీ తీసేసుకొని ఆ పేస్ట్ని అంతా ఇలా తూడ్చేసేయండి. తర్వాత దీనిపైన ఒక న్యూస్ పేపర్తో కానీ, లేదంటే ఒక టిష్యూ పేపర్తో కానీ తూడ్చాలన్నమాట. ఇలా నీట్గా తూడ్చడం వల్ల మనకి మిర్రర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట.
అలాగే మనకి ఇలా క్లీన్ చేయడం వల్ల జిడ్డు పోతుంది, అలాగే మురికి పోతుంది, అలాగే మనకి ఇలా ఇలా మన న్యూస్ పేపర్తో కానీ టిష్యూతో కానీ తూడ్చడం వల్ల మిర్రర్ కూడా చాలా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. అసలు మరకలు అనేది లేకుండా పోతాయి. డ్రెస్సింగ్ టేబుల్ అయినా చిన్న మిర్రర్ అయినా ఏదైనా సరే ఈ టిప్నే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యాన్ని అయితే తీసేసుకోండి. బియ్యాన్ని తీసేసుకొని బియ్యంలో కొద్దిగా కంఫర్ట్ని అయితే వేయండి. బియ్యంలో కంఫర్ట్ ఎందుకు అనుకుంటున్నారా? అవునండి, బియ్యంలో కంఫర్ట్ వేయండి. మీరు విన్నది నిజమే. ఇలా కొద్దిగా కంఫర్ట్ని అయితే వేయండి. కంఫర్ట్ని వేసేసి బాగా కలిపేసేయండి. చేతితోనైనా కలపండి, లేదంటే స్పూన్తోనైనా సరే కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యంని ఏం చేయాలంటే మన ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ని కానీ లేదంటే పాతది ఏదైనా క్లాత్ ఉన్నా సరే అదైనా తీసుకోండి. టిష్యూ పేపర్ని కూడా ఇలా ఒకటి వేస్ట్ అవుతుందనేసి దీన్ని సగానికైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇలా మనం ఒకవేళ మన ఇంట్లో టిష్యూ పేపర్ లేదనుకోండి, మన ఇంట్లో పాత క్లాత్ ఉంటుంది కదా, ఇలా చిన్నదైతే తీసుకోండి. ఇంత సైజు ఉండేదైతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా దీంట్లో మనకి 2 కావలిస్తే 2, 3 కావలిస్తే 3, 4 కావలిస్తే 4 ఇట్లా ఇలా బియ్యాన్ని అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఇలా చుట్టేసేసి దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ వేయకపోతే ఓపెన్ అయిపోతుంది కాబట్టి రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. మనము బట్టలు ఎంత ఆరినా కూడా ఇప్పుడు చలికాలం కాబట్టి అది కొద్దిగా చెమ్మగా ఉండి కొద్దిగా ముక్కిన వాసన వస్తూ ఉంటాయి కదా, మనము రెగ్యులర్గా వాడేటివైనా లేదంటే ఎత్తి పెట్టే బ్లాంకెట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా మనము బియ్యంలో కంఫర్ట్ వేసేసి ఇలా పెట్టడం వల్ల మనకి బట్టలు అనేది ముక్కిన వాసన కానీ అలాగే తడి ఆరకుంటే ఒక రకంగా వాసన వస్తూ ఉంటాయి కదా, అలా స్మెల్ రాకుండా ఎప్పుడు నీట్గా ఉంటాయన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఏదైనా చెమ్మ ఉన్నా కూడా తడినంతా పీలుస్తుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పాలను పోయించుకుంటాం కదా, పాలు పోయించుకున్న తర్వాత మనం పాలనే డైరెక్ట్గా అలానే కాంచుతూ ఉంటాము. అలా అస్సలు కాంచకూడదనమాట. ఒక గిన్నె అయితే తీసుకోండి. ఆ గిన్నెను మనం పాలు కాంచేటప్పుడు కొద్దిగా తడి చేసి తీసుకోండి. అంటే ఒకసారి వాటర్ పోసి లొడపండి. తర్వాత మనం పాలను అయితే వడగట్టేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా గిన్నెకు అతుక్కోవడము, మీగడ అలాంటిది జరగదనమాట ఇలా పాలను వడగట్టడం వల్ల. అలాగే మనము పాలను ఇలా వడగట్టడం వల్ల పాలలో పిండుకునేటప్పుడు ఏదైనా బర్రెవి ఎంట్రుకలో లేదంటే ఏదైనా పడుతూ ఉంటుందన్నమాట. అలా పడకుండా మనకి పడిందనుకోండి, మనం ఇలా వడగట్టడం వల్ల మనకి పోతుందన్నమాట. లేదంటే డైరెక్ట్గా అలానే కాంచుతున్నామంటే దాంట్లోనే కాగుతుంది, పెరుగు తోడు పెట్టినప్పుడు అంత స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారు పడే టెన్షన్ మొత్తం పోయే టిప్ అనమాట. ప్రతి ఒక్కరూ పడే టెన్షన్ అనమాట. ఏంటి అంటే మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉన్నాయనుకోండి, చాలా చిరాకు వస్తూ ఉంటుంది. బల్లులను చూస్తే భయం వేస్తూ ఉంటుంది. అలాగే బల్లులు బొద్దింకలు తిరిగాయంటే అవి ఎక్కడ తిరిగాయో, వేటిపైన తిరిగాయో అని టెన్షన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే భయం వేస్తుంది అనమాట. ఆ బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉన్నాయంటే, బొద్దింకలు ఏ గిన్నెలపైన తిరిగినాయో, ఏ ప్లేట్లపైన తిరిగినాయో అనేసి. అందుకోసం మనం ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కానీ లేదంటే నార్మల్గా ఉండే ట్యాబ్లెట్ ఏదైనా సరే తీసుకోండి. నేనైతే డోలో తీసుకున్నాను. డోలో తీసుకోవాలని లేదండి, ఏదైనా సరే మీ ఇష్టం. మీ ఇంట్లో ఏ ట్యాబ్లెట్స్ ఉంటే అదైతే తీసేసుకోండి. తర్వాత 1 కానీ 2 కానీ కర్పూరం బిళ్ళలను అయితే వేయండి. ఇలా కర్పూరాన్ని మనం ఓపెన్ చేసేటప్పుడు సగానికి ఓపెన్ చేసి తర్వాత దాన్ని ప్రెస్ చేసి పెట్టడం వల్ల కర్పూరం కూడా మనకి స్మెల్ పోకుండా ఉంటుందన్నమాట. తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ అయితే పోసేసి ఈ ట్యాబ్లెట్ కర్పూరం బాగా కలిసేటట్టు ఇలా కలిపేసేసేయండి. ఇది కర్పూరము ట్యాబ్లెట్ వేయడం వల్ల కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది. కర్పూరం స్మెల్కు బల్లులు అస్సలు రావన్నమాట. తర్వాత దీంట్లో ఒక షాంపూ, మీరు ఏ షాంపూ వాడితే ఒక షాంపూ ప్యాకెట్ని అయితే వేయండి. నేనైతే 2 రూపీస్ షాంపూ ప్యాకెట్ని అయితే వేసానమాట. ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసేయండి. ఇలా మూడింటిని కలిపేసేసామంటే ఈ షాంపూ ఎందుకు అనేది కూడా చెప్తాను. మనము షాంపూను ఎందుకు వేసాము అంటే కిచెన్ మనము వంట చేసినప్పుడు స్టవ్ పైన జిడ్డు అలా పడుతూ ఉంటుంది కదా, నూనె మరకలు అవన్నీ షాంపూతో క్లీన్ చేయడం వల్ల మనకి నీట్గా పోతాయన్నమాట. చూడండి ఇలా ఇప్పుడైతే ఒక బాటిల్ తీసుకొని, అది స్ప్రే బాటిల్ లేకపోతే ఇలా నార్మల్ బాటిల్లో పోసేసుకొని మూతకు హోల్స్ పెట్టారంటే అదే స్ప్రే బాటిల్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా మూత పెట్టేసేసి ఇప్పుడు మనం కిచెన్లో నైట్ మొత్తం కిచెన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ అంతా తుడుస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఒక గిన్నెలో కొద్దిగా ఈ వాటర్ని పోసి పెట్టాను. స్టవ్ అంతా తుడుస్తూ ఉంటాం కదా, మనం స్టవ్ తుడిచేటప్పుడు జిడ్డుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఈ వాటర్ని ఇలా కొద్దిగా స్ప్రే చేసామంటే మనం షాంపూ
వేసాం కాబట్టి ఆ జిడ్డు అంతా పోతుందనమాట. షాంపూ వేయడం వల్ల జిడ్డు పోతుంది. ఇలా మనము ట్యాబ్లెట్ కర్పూరం వేయడం వల్ల ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు అనేది రావన్నమాట. చూడండి సింకులో అలాగే వాష్ బేసిన్లో వేసేసేయండి ఈ వాటర్ని నైటు. ఇలా వేసేసి తర్వాత స్టవ్ని అయితే క్లీన్ చేసేసేయండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనం నార్మల్గా క్లీన్ చేసేదానికంటే ఇలా క్లీన్ చేయడం వల్ల ఇంకా సోపు ఏది పెట్టి రుద్దాల్సిన అవసరం ఉండదన్నమాట. ఒక్కసారి వాటర్ని కలిపి పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు కూడా ఉంటాయి. ఇలా మనము ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసేసి క్లీన్ చేసామంటే మనకి ట్యాబ్లెట్కు బల్లులు బొద్దింకలు రావు, అలాగే కర్పూరం స్మెల్కు రావు, అలాగే షాంపూ వేయడం వల్ల మనకి నీట్గా అయిపోతుంది అనమాట జిడ్డు లేకుండా. ఇలా రోజు క్లీన్ చేసామనుకోండి ఈ స్మెల్ రోజు బల్లులకు బొద్దింకలకు వచ్చేసి అసలు కిచెన్లో కానీ ఎక్కడ బల్లులు బొద్దింకలు లేకుండా పోతాయన్నమాట. అస్సలు ఈ మనకి కర్పూరం స్మెల్ అనేది బల్లులకు బొద్దింకలకు అస్సలు పడదనమాట. ఇలా చేసి చూడండి, ఇంకా మనకి స్టవ్ పైన ఏది పెట్టినా కూడా టెన్షన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఆ గిన్నెలో కొన్ని వాటర్ని అయితే పెట్టేసాం కదా, ఆ వాటర్ని ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసేయండి. ఈ వాటర్ కర్పూరము, షాంపూ, అలాగే ట్యాబ్లెట్ ఉండే వాటర్ కదా, దీంట్లో మనం కిచెన్లో వాడే టవల్స్ ఉంటాయి కదా, మసిబట్టలు అంటాం కదా, మసిబట్టలను వేసేసి కొద్దిసేపు నాననిచ్చేసి తర్వాత చేత్తో పులిమినట్టుగా అనేసేయండి. మనం ఇంకా సోప్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షాంపూ ఉంది కాబట్టి. మనము ఇలా కర్పూరం ఉంది కాబట్టి కర్పూరం స్మెల్, ట్యాబ్లెట్ స్మెల్, అలాగే షాంపూ ఉంది కదా, దానివల్ల జిడ్డు మురికి అంతా పోతుంది. చూడండి మురికి కూడా ఎలా వస్తుందో పోతుంది. మనకి మసి బట్టలు కూడా నీట్గా అయిపోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా టిప్స్? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి అయితే వీడియోని అయితే చూడండి. మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.